ఆ ప్రాంత చిన్నారులకు చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా సరైన బడి లేదు. పాఠశాల భవనం శిథిలమై కూలిపోవడంతో గత్యంతరం లేక పూరిపాక చెట్ల కిందే విద్యను అభ్యసించాల్సిన దుస్థితి. పిల్లలు పడుతున్న ఇబ్బందుల్ని తీర్చాలని ప్రజాప్రతినిధులు అధికారులకు వారి తల్లిదండ్రులు మొరపెట్టుకున్న స్పందన కరువైంది. దీంతో గ్రామస్తులంతా ఏకమై చందాలు వేసుకుని తాత్కాలికంగా షెడ్డు నిర్మించారు. మన్యం జిల్లా సాలూరు మండలం మెట్టవలసలో గ్రామస్తుల ఐక్యతతో ప్రాథమిక పాఠశాల సమకూరిన తీరుపై ప్రత్యేక కథనం. మీరు చూస్తోన్న ఈ గ్రామం మన్యం జిల్లా సాలూరు మండలం తోనాం పంచాయతీలోని మెట్టవలస. ఇక్కడి ఎయిడెడ్ పాఠశాలలను 2021-22లో గత ప్రభుత్వం మూసివేసింది. దీంతో సుమారు 40 మంది చిన్నారులు 2 కిలోమీటర్ల దూరంలోని తోనాం, గంగన్న దొరవలస, మామిడిపల్లి పాఠశాలలకు వెళ్లాల్సి వచ్చేది. గ్రామస్తులు విద్యార్థుల ఇబ్బందులను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మెట్టవలసలో ప్రాథమిక పాఠశాల పునఃప్రారంభమైంది. రద్దయిన పాఠశాల తిరిగొచ్చినా పిల్లలకు వసతి ప్రధాన సమస్యగా మారింది. అప్పటి వరకు అందుబాటులో ఉన్న భవనం శిథిలావస్థకు చేరి కూలిపోవడంతో సమస్య మొదటికొచ్చింది. భవనం లేక విద్యార్థులు కొద్ది రోజులు జీసీసీ డిపో, మరికొంతకాలం పూరిపాక, చివరికి చెట్ల కింద చదువులు కొనసాగించాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితి విద్యార్థుల తల్లిదండ్రులను కలచివేసింది. పాఠశాలకు భవన వసతి కోసం ప్రజాప్రతినిధులు అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన కరవైంది. దీంతో గ్రామస్తులు ఐక్యమై చందాలు వేసుకుని తాత్కాలికంగా షెడ్లు నిర్మించారు. పిల్లల కష్టాలు చూడలేక గ్రామంలోని 240 కుటుంబాలు కలిసి గత వేసవిలో షెడ్లు నిర్మించాలని తీర్మానించారు. ప్రతి ఇంటి నుంచి 500 రూపాయలు సమకూర్చగా స్థానిక ఉద్యోగులు, వ్యాపారులు మరికొంత సాయం చేశారు. వసూలైన 3 లక్షల రూపాయలతో పాఠశాలకు తాత్కాలిక భవన వసతి సమకూరటంపై విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ 60 మంది చదువుతున్నారు. అందరి సహకారంతో సమస్య తాత్కాలికంగా కొలిక్కొచ్చిందని, ప్రస్తుతం విద్యార్థులకు ఎండ, వాన ఇబ్బందులు తప్పాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఆ 300 కుటుంబాలు మాట్లాడి దగ్గరలో షెడ్ నిర్మించి కొన్నామండి. అందరము ఎత్తుబడి చేసి మా సందాలతో పాటు. అలాగే అది మేడం గారి దృష్టికి మేము ఇది మాకు త్వరితగతిన కొద్ది స్కూల్ బిల్డింగ్ కావాలి అని మంత్రి గుమ్మడి సంజయరావు గారికి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తీసుకెళ్లడం పదసలు గ్రాంట్ చేశారు. స్కూల్కి కూడా జరిగింది. అదే ఆ టెండర్ జరగడం వల్ల త్వరితగతిన కొద్దిగా కంప్లీట్ స్కూల్ బిల్డింగ్ చేయమని మంత్రి గారికి మేము కోరడం జరిగింది. అతి త్వరలో బిల్డింగ్ తయారు చేస్తామని మేడం గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. విద్యార్థుల సమస్య పరిష్కారం కోసం గ్రామం మొత్తం ఏకం కావటం, నిధులు సమకూర్చుకొని షెడ్లు ఏర్పాటు చేయటం అభినందనీయమని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. మెట్టవలస ప్రాథమిక పాఠశాల శాశ్వత భవనాల కోసం కూటమి ప్రభుత్వం 16 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసినట్లు ఐటీడీఏ ఏఈ సత్యనారాయణ తెలిపారు. టెండర్ ప్రక్రియ పూర్తయిందని, త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. ఇప్పుడు ఊర్లో పిల్లల తల్లిదండ్రులు అందరూ అమౌంట్ కలెక్ట్ చేసి ఈ రేకుల షెడ్ చేశారు. స్కూల్ బిల్డింగ్ 16 లక్షలకు శాంక్షన్ అయిందని అధికారులు చెప్పారు. పిల్లలు కూడా చాలా బాగా ఇంట్రెస్ట్గా చదువుతున్నారండి. వాళ్ళకి చదువు అంటే చాలా ఇష్టం. తొందరగా స్కూల్ బిల్డింగ్ కంప్లీట్ చేసి పిల్లల చదువుకే దోహదపడాలని కోరుకుంటున్నాం.